ఓం శాంతి. విసిడి నెంబర్ 2328, నీలంగా, మహారాష్ట్ర. एक है पार्टी बंगलौर की, ఒక పార్టీ అయ్యింది బెంగళూరుది, और दूसरी आई है मिर्जापुर से. మరియు రెండోదొచ్చింది మిర్జాపూర్ నుండి. कहाँ से आई है? ఎక్కడి నుండి వచ్చింది? है స్టూడెంట్ అన్నారు మిర్జాపూర్ నుండని. బాబా హా. मीर మీర్ जा జా पुर. పుర్. मीर साहब मुसलमानों में होते हैं. మీర్ సా ముసల్మాన్లోని ఉంటారా? मीर माने शाहजादा మీర్ అంటే షహజాదా, రాజ్కుమారుడు. या हिंदुओं में, లేక హిందువుల్లోనా? मुसलमानों में होते हैं. ముస్లిమ్స్లోని ఉంటారు. तो एक है मिर्जापुर की पार्टी అయితే ఒకటయ్యింది మిర్జాపూర్ పార్టీ, और बनारस की. మరియు బనారస్ది. कहाँ की? ఎక్కడిది? जहाँ ज्ञान का रस बना बनाया मिलता है. ఎక్కడైతే జ్ఞానం యొక్క రసం తయారు చేయబడినది లభిస్తుందో. कोई बच्चे ने कुछ कहा, ఎవరో పిల్లవాడు ఏదో అన్నారు. एक तो है कमांडर इन चीफ मिलिट्री का, ఒకరయ్యారు కమాండర్ ఇన్ చీఫ్ మిలిటరీ యొక్క. वो कहाँ है? వారెక్కడున్నారు? उस समय तो हद के बच्चे बैठे हुए थे. ఆ సమయంలోనైతే హద్దులో ఉండేటటువంటి పిల్లలు కూర్చుని ఉండేవారా? या बेहद ज्ञान में घुसने वाले बच्चे बैठे थे. లేక బేహద్దు జ్ఞానంలోకి వెళ్ళేటటువంటి పిల్లలు కూర్చొని ఉండేవారా? 66 में 66లోని है हद के बच्चे बैठे हुए थे. హద్దులోని పిల్లలు కూర్చొని ఉండేవారు. बाबा बेहद में बातें करते हैं బాబా బేహద్దులోని విషయాలని మాట్లాడతారా? या हद की बातें करते हैं? లేక హద్దు యొక్క విషయాలని మాట్లాడతారా? तो जो यहाँ बोला అయితే ఇక్కడ ఏదైతే అన్నారో उनमें एक तो है कमांडर इन चीफ मिलिट्री का. వారిలోని ఒకరైతే అయ్యారు కమాండర్ ఇన్ చీఫ్ మిలిటరీ యొక్క. तो किस तरफ बाबा का इशारा गया होगा? అయితే ఎటువైపు బాబా యొక్క ఇషారా సంకేతం అనేది వెళ్ళి ఉండొచ్చు. है స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా హా. ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణ ప్రపంచంలోని जो सूर्यवंशियों की ఎవరైతే సూర్యవంశీయుల యొక్క रूहानी मिलिट्री तैयार हो रही है, ఆత్మిక మిలిటరీ తయారవుతుందో उस रूहानी मिलिट्री का कमांडर इन चीफ शंकर को बताया. ఆ ఆత్మిక మిలిటరీ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ శంకరుణ్ణి చెప్పారు. किसको बताया? ఎవరిని చెప్పారు? शंकर. శంకరుడు पूछा అడిగారు, वो कहाँ है? వారెక్కడున్నారు? यहाँ है ब्राह्मणों की दुनिया में. ఇక్కడున్నారు బ్రాహ్మణ ప్రపంచంలోని. और साथ में कौन है? మరియు తోడులోనెవరున్నారు? है कमांडर इन चीफ కమాండర్ ఇన్ చీఫ్ जो शंकर है, శంకరుడు ఎవరైతే ఉన్నారో मिलिट्री का, మిలిటరీ యొక్క रूहानी मिलिट्री का, ఆత్మిక మిలిటరీ యొక్క वो तो यहाँ है, వారైతే ఇక్కడున్నారు. परंतु अकेला है कि उसके साथ कोई और भी है? కానీ ఒంటరిగా ఉన్నారా? వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? है? किसी बच्चे ने कुछ कहा. ఎవరో పిల్లవాడు ఏదో అన్నారు. राइट हैंड. రైట్ హ్యాండ్. कौन? ఎవరు? राइट हैंड. రైట్ హ్యాండ్.
अच्छा कुछ किया जाता है ఏదైనా మంచి పని చెయ్యాలి అంటే तो राइट हैंड से किया जाता है। అయితే అప్పుడు రైట్ హ్యాండ్తో చేయబడుతుంది। देखो చూడండి, ये मिलिट्री वाला ఈ మిలిటరీ వారు कौन? ఎవరు? कमांडर इन चीफ। కమాండర్ ఇన్ చీఫ్। ये भी ऐसे नहीं करेंगे। వీరు కూడా అలా చెయ్యరు। कैसे? ఎలా? अच्छा करेंगे या बुरा करेंगे? మంచిది చేస్తారా లేక చెడుది చేస్తారా? उसके मुकाबले వారితో పోల్చుకున్నట్లయితే अरे అరే, जो राइट हैंड है ఎవరైతే రైట్ హ్యాండ్ ఉన్నారో है अरे స్టూడెంట్స్ ఏదో అన్నారు బాబా, అరే मिलिट्री का जो चीफ होता है మిలిటరీ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో उसका काम क्या है? వారి పని ఏమయ్యింది? है युद्ध करना। స్టూడెంట్స్ ఏదో అన్నారు బాబా, యుద్ధాన్ని చేయడం जीत पाना మరియు విజయం పొందడం। और जीत पाई जाती है మరియు విజయం పొందటం జరుగుతుంది। तो जो पार्टी हारती है అయితే ఏ పార్టీ అయితే ఓడిపోతుందో उसका नुकसान होता है या फायदा होता है? వారి యొక్క నష్టం అవుతుందా లేక ఫలితం అవుతుందా? నష్టం అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు। तो मिलिट्री वाला भी ऐसे नहीं करेंगे। అయితే మిలిటరీ వారు కూడా ఆ విధంగా చెయ్యరు। नहीं, కాదు, ऐसा अच्छा काम करेंगे राइट हैंड से। అటువంటి మంచి పనిని చేస్తారు రైట్ హ్యాండ్ తోని। क्या? ఏంటి? स्थापना का काम कैसे करेंगे? స్థాపన యొక్క పనిని దేనితోని చేస్తారు? राइट हैंड से। రైట్ హ్యాండ్ తోని। तो बताओ, అయితే చెప్పండి, 2 मालाएं हुई, 2 మాలలు అయ్యాయి। एक रुद्रमाला ఒకటి రుద్రమాల और एक विजयमाला। మరియు మరొకటి విజయమాల। विजयमाला విజయమాల कहाँ से निकलेगी? ఎక్కడి నుండి వెలువడుతుంది? ज्ञान चंद्रमा ब्रह्मा జ్ఞానచంద్రుడు బ్రహ్మ राइट हैंड से निकलेगी రైట్ హ్యాండ్ నుండి వెలువడుతుందా या लेफ्ट हैंड से निकलेगी? లేక లెఫ్ట్ హ్యాండ్ నుండి వెలువడుతుందా? రైట్ హ్యాండ్ నుండి వెలువడుతుంది అని స్టూడెంట్స్ అన్నారు। राइट हैंड से రైట్ హ్యాండ్ నుండి पूजा वगैरह होती है, పూజ మొదలుగున్నవి అవుతాయి राइट हैंड से రైట్ హ్యాండ్ తోని। दान पुण्य होते हैं దాన పుణ్యాలు అవుతాయి कैसे? ఏ దేనితోని? राइट हैंड से। రైట్ హ్యాండ్ తోని। लेन देन राइट हैंड से ఇచ్చుపుచ్చుకోవటం రైట్ హ్యాండ్ తోని और राइट हैंड में మరియు రైట్ హ్యాండ్ లోని नंबरवार हैं, నెంబర్ వారుగా అయ్యారు एक जैसे। లేక ఒకవలే అయ్యారా? స్టూడెంట్స్ ఏదో అన్నారు, कोई दाएं हाथ से नहीं लेते हैं, కొందరు కుడి చేతితోని తీసుకోరు। क्या? ఏంటి? कोई కొందరు दाएं हाथ से కుడి చేతితోని लेने का काम తీసుకునేటటువంటి పనిని नहीं करते। చెయ్యరు। दान धर्म देने का काम करना है राइट हैंड से రైట్ హ్యాండ్ తోని దాన ధర్మాలని ఇచ్చేటటువంటి పనిని చెయ్యాలా या लेने का काम करना है? లేక తీసుకునేటటువంటి పనిని చెయ్యాలా? है देने का ఇచ్చేటటువంటి పనిని చెయ్యాలి అని స్టూడెంట్ అన్నారు। काम है दान पुण्य। ఇచ్చేటటువంటి పని అయ్యింది దాన పుణ్యాలది, और लेने का काम भिखमंगों का है। మరియు తీసుకునేటటువంటి పని ఏదైతే ఉంటుందో అది భిఖారీలదయ్యిందా, అడుక్కునేటటువంటి వారిదయ్యిందా, या दाता का है? లేక దాతదయ్యిందా?
भीख मांगने वालों का। అడుక్కునేటటువంటి వారిది. देखो చూడండి, आंखें हैं, నేత్రాలున్నాయి కదా. किसी ने कुछ कहा, ఎవరో ఏదో అన్నారు. है, ఉన్నాయి. शिव बाबा को कौन है? శివబాబాకి ఎవరున్నారు? राइट हैंड, రైట్ హ్యాండ్. है शिव बाबा के संपन्न स्टेज वाले శివబాబాకి సంపన్న స్టేజ్ ఉండేటటువంటి వారు कितने बच्चे? ఎంతమంది పిల్లలయ్యారు? है? 2 बच्चे, ఇద్దరు పిల్లలు. एक विजयमाला का हेड, ఒకరు విజయమాల యొక్క హెడ్, एक ఒకరు रुद्रमाला का हेड। రుద్రమాల యొక్క హెడ్. रूहानियत की स्टेज में रहने वाली मिलिट्री का हेड, ఆత్మీయత యొక్క స్టేజ్లో ఉండేటటువంటి మిలిటరీ యొక్క హెడ్. कमांडर इन चीफ, కమాండర్ ఇన్ చీఫ్. उसको लेफ्ट हैंड या राइट हैंड कहें? వారిని లెఫ్ట్ హ్యాండా లేక రైట్ హ్యాండ్ అని అంటారా? है लेफ्ट हैंड। లెఫ్ట్ హ్యాండ్ అంటారని స్టూడెంట్స్ అన్నారు. బాబా లెఫ్ట్ హ్యాండ్. बाबा ने पूछा शिव बाबा को कौन है? किसी ने कहा जी है। బాబా అన్నారు శివబాబాకి ఎవరున్నారు? ఎవరో అన్నారు వీరున్నారని. अच्छा, మంచిది. वो क्या सुनते हैं? వారు ఏమి వింటారు? जो है ఎవరైతే ఉన్నారో वो क्या सुनते हैं? వారు ఏం వింటారు? किसी ने कहा वो सब सुनते हैं। ఎవరో అన్నారు వారు అన్ని వింటారు. साकार द्वारा वो सब देखते हैं। సాకారం ద్వారా వారు అన్ని చూస్తారు. देखो, చూడండి, तुम जो रिस्पॉन्ड करती हो ना, మీరేదైతే రెస్పాండ్ చేస్తారు కదా वो सुनते हैं। అది వింటారు. किसी ने कहा ఎవరో అన్నారు जी कहती हूँ वो सब सुनते हैं। ఆ ఏదైతే అంటారో అన్ని వారు వింటారు. अच्छा, మంచిది. जो सब सुनते हैं ఏదైతే అన్ని వింటారో वो कहाँ है? వారు ఎక్కడున్నారు? बाबा पूछते हैं। బాబా అడుగుతారు. चरण है? చరణ్ ఉన్నారా? किसी ने कहा जी हाँ है। ఎవరో అన్నారు జీ హా ఉన్నారు. कहाँ है चरण? ఎక్కడున్నారు చరణ్? किसी ने कहा ఎవరో అన్నారు उसका साकार तन बैठा है। వారి యొక్క సాకార శరీరం కూర్చుని ఉంది. यही चरण है। వీరే చరణ్ అయ్యారు. यानी तुम समझते हो అనగా మీరు అనుకుంటారు ये शिव बाबा का चरण है। వీరు శివబాబా యొక్క చరణ్ అయ్యారా? कौन? ఎవరు? अरे అరే ब्रह्मा बाबा। బ్రహ్మ బాబా. ये शिव बाबा का हैंड है, वो चरण है। వీరు శివబాబా యొక్క చరణ్ అయ్యారా? ब्रह्मा बाबा। బ్రహ్మ బాబా. चरण माने చరణ్ అంటే वो तो मालूम है कि ये नहीं। స్టూడెంట్స్ ఏదో అన్నారు, సంకేతాన్ని ఇచ్చారు.
బాబా అన్నారు, అదైతే తెలుసు, ఇది అయ్యింది, ఇది కాదు అని. चरण माने చరణ్ అంటే बुद्ध रूपी पांव, బుద్ధు రూపీ పాదం. जैसे ఎలాగైతే बुद्धि से कहाँ का कहाँ पहुंचा जाता है, బుద్ధితోని ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్ళిపోతారో वैसे चरणों से भी అలాగే చరణాలతోని కూడా, కాళ్ళతోని కూడా पहुंचा जाता है। చేరుకోవటం జరుగుతుంది. तो అయితే बताया చెప్పారు, साकार तन उसका जो है वो साकार तन में जब आता है సాకార తనువు ఏదైతే వారిదుందో సాకార శరీరంలోకి ఎప్పుడైతే వస్తారో, तो पूछा जब वो साकार तन में इसमें आता है అయితే అడిగారు, సాకార శరీరంలోకి వీరిలోకి ఎప్పుడైతే వస్తారో ब्रह्मा के तन में, బ్రహ్మ యొక్క శరీరంలోకి, तो बाबा पूछते हैं అప్పుడు బాబా అడుగుతారు, उनको पैर हैं, వారికి కాళ్ళు ఉన్నాయా? शिव बाप శివుడు తండ్రి जब ब्रह्मा के साकार तन में आता है ఎప్పుడైతే బ్రహ్మ యొక్క సాకార శరీరంలోకి వస్తారో तो उनको అప్పుడు వారికి चरण हैं, చరణ్ కాళ్ళున్నాయా? उनको వారికా ब्रह्मा का साकार तन బ్రహ్మ యొక్క సాకార శరీరం चरण कहें, చరణాలు అని అనబడతాయా? अरे హరే, इतनी देर में जवाब नहीं आता। ఇంత టైంలోని సమాధానం రాదా? चरण माने बुद्धि रूपी पांव कहें, చరణ్ అంటే బుద్ధు రూపీ కాళ్ళు, పాదాలు అని అనబడతాయా? हैं? नहीं कहेंगे। స్టూడెంట్స్ అన్నారు అనబడవని. అనబడవు. ये ब्रह्मा का तन जो है ఈ బ్రహ్మ యొక్క శరీరం ఏదైతే ఉందో वो शिव बाप का అది శివుడు తండ్రి యొక్క बुद्ध रूपी पांव బుద్ధు రూపీ పాదం नहीं है। కాదు. किसी ने कहा ఎవరో అన్నారు, जाता है तो पांव, వెళ్తాయి కాళ్ళు. इसके सिर्फ इस पांव से वो चलता है। వీరి యొక్క ఈ కాళ్ళతోని వారు నడుస్తారు. यानी बाबा बोलते हैं कि उनको पांव हैं, అనగా బాబా అంటారు వీరికి కాళ్ళున్నాయి అని. कौन बाबा बोलते हैं? ఏ బాబా అంటారు? ये ब्रह्मा बाबा। ఈ బ్రహ్మ బాబా. ये ब्रह्मा बाबा बोलते हैं బ్రహ్మ బాబా చెబుతారు कि उनको ఏమనంటే వారికి पांव हैं। కాళ్ళున్నాయి. तो वो किसको पांव समझते हैं? అయితే వారు కాళ్ళు అని ఎవరిని అనుకుంటారు? ब्रह्मा बाबा किसको पांव समझते हैं? బ్రహ్మ బాబా కాళ్ళు అని దేని గురించి అనుకుంటారు? ఎవరిని అనుకుంటారు? शिव बाबा के चरण। శివ బాబా యొక్క చరణాలు అని. ब्रह्मा बाबा भी अपने को ही उसका पांव समझते हैं। బ్రహ్మ బాబా కూడా తమనే వారి యొక్క కాళ్ళుగా అనుకుంటారు. और ब्रह्मा कुमारियां भी, మరియు బ్రహ్మకుమారిలు కూడా, ब्रह्मा कुमार भी బ్రహ్మకుమారులు కూడా उसी ब्रह्मा को अपना शिव बाबा का चरण समझते हैं। ఆ బ్రహ్మనే శివ బాబా యొక్క చరణాలుగా అనుకుంటారు. बुद्ध रूपी पांव समझते हैं। బుద్ధు రూపీ కాళ్ళుగా అనుకుంటారు. तो पूछा అయితే అడిగారు, क्या उनको पांव हैं? అయితే ఏంటి వారికి కాళ్ళు ఉన్నాయా? उनको
వారికి पाँव हैं, కాళ్ళున్నాయా? अभी हैं या नहीं है? ఇప్పుడున్నాయా లేక లేవా? हैं? 66 की बात 66 యొక్క విషయం पूछा, అడిగారు. उनको पाँव हैं या नहीं है? వారికి కాళ్ళున్నాయా లేక లేవా? ये जो माँ है ఈ ఎవరైతే అమ్మున్నారో उनको सब है। వారికి అందరూ ఉన్నారు. जगदम्बा की तरफ इशारा किया, జగదంబ వైపు సంకేతాన్ని ఇచ్చారు. किसी ने कहा सब है, ఎవరో అన్నారు అన్నీ ఉన్నాయని. माना అనగా साकार चरण भी है సాకార చరణాలు కూడా ఉన్నాయి और మరియు बुद्ध रूपी బుద్ధురూపి पाँव के चरण भी हैं। పాదాల యొక్క చరణాలు కూడా ఉన్నాయి. ये है दीदी। వీరయ్యారు దీది. मनमोहिनी दीदी की तरफ इशारा किया, మన్మోహిని దీది వైపు సంకేతాన్ని ఇచ్చారు. ये है दीदी। వీరయ్యారు దీది. किसी ने कहा बैठे तो हैं, ఎవరో అన్నారు కూర్చుని అయితే ఉన్నారు కదా. सभी जो आए ఎవరైతే అందరూ వచ్చారో उनको बोल देवे వారికి చెప్పేయాలి कि लज्जा नहीं करें। సిగ్గుపడొద్దు. क्या? ఏంటి? किस बात की लज्जा? ఏ విషయం యొక్క లజ్జ? సిగ్గు? जो कोई भी चीज चाहिए ఏ వస్తువు కావాలనుకున్నా तो मांग लेवे, बोल देवे। అయితే అడిగేయాలి, చెప్పేయాలి. माना అనగా ब्रह्मा बाबा को ये बातें समझ में आई? బ్రహ్మబాబాకి ఈ విషయాలు అర్థమయ్యాయా? नहीं आई। రాలేదు. इसलिए फिर उनकी बुद्धि అందువలనే మళ్ళీ వారి యొక్క బుద్ధి वो म्यूजिक की तरफ चली गई। అదే మ్యూజిక్ వైపుకి म्यूजिक बजा, మ్యూజిక్ ని మ్రోగించండి. शिव बाबा को बाबा ने फिर बोला, శివ్ బాబాకి బాబా మళ్ళీ అన్నారు. शिव बाबा को टेम्परेरी चरण है। శివ్ బాబాకి టెంపరీ చరణాలు అయ్యాయి. कौन? ఎవరు? స్టూడెంట్స్ అన్నారు బ్రహ్మ బాబా అని. ब्रह्मा बाबा। బాబా అన్నారు బ్రహ్మ బాబా అని. बाबा को फिर नहीं समझ में आया, బాబాకి మళ్ళీ అర్థం కాలేదు. फिर इशारा दिया म्यूजिक बजा। మళ్ళీ సంకేతాన్ని ఇచ్చారు మ్యూజిక్ ని మ్రోగించమని. इससे साबित क्या हुआ? దీని ద్వారా ఏం రుజువయ్యింది? है साबित हुआ రుజువయ్యింది कि ब्रह्मा बाबा ఏమనంటే బ్రహ్మ బాబా शिव बाप का बुद्ध रूपी पाँव శివుడు తండ్రి యొక్క బుద్ధురూపీ చరణం नहीं है। కాదు. बुद्धि బుద్ధి जो गहराई में जाती है ఏదైతే లోతుల్లోకి వెళ్తుందో वो बात नहीं है। ఆ విషయం కాదు. कान ऊपर ऊपर की बातें सुनते हैं, చెవులు పై పైన విషయాలని వింటాయి. लेकिन కానీ उन बातों को ఆ విషయాల యొక్క बुद्धि गहराई तक ले जाती है బుద్ధి లోతుల వైపు తీసుకుని వెళ్తుందా या कान ले जाते हैं, बात లేక చెవులు తీసుకుని వెళ్తాయా? अच्छा ले जाती है, వాచా తీసుకుని వెళ్తుందా? हैं? बुद्धि ले जाती है। బుద్ధి తీసుకుని వెళ్తుంది. तो वो बुद्धि की बात, అయితే ఆ బుద్ధి యొక్క విషయం, वो बोल बोल की बात, ఆ మాటల యొక్క విషయం वाचा की देवी तक रहती है सीमित। వాచా యొక్క దేవి వరకు సీమితమై ఉంటుంది.
ब्रह्मा बाबा के साथ वाचा की देवी कौन थी? బ్రహ్మబాబాతోని వాచా యొక్క దేవి ఎవరయ్యారు? सरस्वती, సరస్వతి, वाक देवी। వాగ్దేవి। और ब्रह्मा बाबा మరియు బ్రహ్మబాబా वाचा की देवी भी नहीं। వాచా యొక్క దేవి కూడా కాదు। काहे की? దేని యొక్క? कान का देवता। చెవి యొక్క దేవత। इसलिए అందువలనే भक्ति मार्ग में భక్తి మార్గంలోని उनकी पूजा दिखाते हैं। వారి యొక్క పూజని చూపిస్తారు। किसकी? ఎవరి యొక్క? बड़े कान वाले की। పెద్ద చెవులు ఉండేటటువంటి వారి యొక్క। हैं? गणेश जी दिखाते हैं। స్టూడెంట్ అన్నారు గణేశుణ్ణి అని। గణేశుణ్ణి చూపిస్తారు। किसका बच्चा है? ఎవరి యొక్క పిల్లవాడయ్యారు? है शंकर का बच्चा। స్టూడెంట్స్ ఏదో అన్నారు శంకరుడని। శంకరుని యొక్క పిల్లవాడు। शिव का बच्चा नहीं। శివుని యొక్క పిల్లవాడు కాదు। किसका बच्चा? ఎవరి యొక్క పిల్లవాడు? शंकर का बच्चा। శంకరుని యొక్క పిల్లవాడు। तो అయితే అయితే न बाबा को वो बातें समझ में आती बुद्धि से कनेक्टेड, బాబాకి కూడా బుద్ధితో కనెక్టెడ్ అయినటువంటి ఆ విషయాలు అర్థం కావు। न बाबा के बच्चों को, మరియు బాబా యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో, जो बाबा की गोद से प्यार करते हैं, ఎవరైతే బాబా యొక్క ఒడిని ప్రేమిస్తారో, शिव बाप की मुरली से प्यार नहीं करते। శివ్ బాబా యొక్క మురళిని ప్రేమించరు। तो అయితే जो शिव बाप की मुरली से प्यार करते हैं, ఎవరైతే శివ్ బాబా యొక్క మురళిని ప్రేమిస్తారో उनके लिए बोला मुरली से प्यार, వారి కోసం అన్నారు మురళి పైన ప్రేమ ఉంది అంటే तो అప్పుడు मुरलीधर से प्यार। మురళీధరుడి పైన ప్రేమ ఉంది అని। आज ఈ రోజు मुरली की बातें మురళి యొక్క విషయాలు उन गोद में ఆ ఒడిలోని बैठने वाले जो ब्राह्मण हैं, కూర్చునేటటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, जिनको ब्रह्मा की गोद का बड़ा नशा चढ़ा हुआ है, ఎవరికైతే బ్రహ్మ యొక్క ఒడి యొక్క నశ అనేది చాలా ఎక్కువ ఎక్కి ఉందో, हमने ब्रह्मा बाबा की गोद ली है, मम्मा की गोद ली है। మేము బ్రహ్మ బాబా యొక్క ఒడిని తీసుకున్నాము, మమ్మ యొక్క ఒడిని తీసుకున్నాము। तुम कल के बच्चे हमको क्या ज्ञान सुनाओगे? మీరు రేపటి పిల్లలు, మీరు మాకేం జ్ఞానాన్ని వినిపిస్తారు? ये मुरली मुरली धरी रहने दो, ఈ మురళి అది ఉండనివ్వండి। हम ये बातें तुम्हारी नहीं सुनेंगे। మేము ఈ మీ యొక్క విషయాలని వినము, ऐसे बोल देते हैं। అలా అనేస్తారు। वो वाक्य मुरली का उन्हें याद ही नहीं जाता। ఆ వాక్యాలు మురళివి వారికి గుర్తే ఉండవు। क्या? ఏంటి? कि मुरली से प्यार, ఏమనంటే మురళి పైన ప్రేమ ఉంది అంటే तो मुरलीधर से प्यार। అప్పుడు మురళి పైన ప్రేమ ఉంది అని। किसी ने कुछ कहा, ఎవరో ఏదో అన్నారు। अच्छा మంచిది। माता पिता का మాతాపితా యొక్క और बाप दादा का, మరియు బాప్ దాదా యొక్క, किसका किसका? ఎవరెవరి యొక్క? माता స్టూడెంట్స్ ఏదో అన్నారు। पिता का మాతాపితా యొక్క और बाप दादा का। మరియు బాప్ దాదా యొక్క। मीठे मीठे మధురాతి మధురమైన सिकील दे बच्चों प्रति याद प्यार और సికిల్ దే పిల్లల ఎడల
ప్రియ స్మృతులు మరియు गुड नाइट। గుడ్ నైట్। फिर बोलते हैं మళ్ళీ అంటారు साकार मुरली में సాకార మురళిలోని प्रातः क्लास की वाणी में ప్రాతః క్లాస్ యొక్క వాణిలోని रूहानी बाप की ఆత్మిక తండ్రి యొక్క रूहानी बच्चों को ఆత్మిక పిల్లలకి नमस्ते। నమస్తే। नम నమః नमन माने నమన్ అంటే झुकना। వంచటం। रूहानी बाप क्यों झुकेगा? ఆత్మిక తండ్రి ఎందుకని వంగుతారు? है? रूहानी बाप क्यों बोला फिर? ఆత్మిక తండ్రి అని ఎందుకన్నారు మళ్ళీ? है? ఆత్మిక స్టేజ్ యొక్క విషయం అని స్టూడెంట్స్ అన్నారు। रूहानी स्टेज में रहने वाला ఆత్మిక స్టేజ్ లోని ఉండేటటువంటి వారు वो क्यों कहता है వారు ఎందుకని అంటారు कि रूहानी बाप की रूहानी बच्चों को नमन? ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక పిల్లలకి నమన్ అని। है? స్టూడెంట్ ఏదో అన్నారు। हाँ, బాబా హా नमन इसलिए कहा నమన్ అని ఎందుకని అన్నారంటే कि जो बाप का काम करके दिखाए, ఎవరైతే తండ్రి యొక్క పనిని చేసి చూపిస్తారో एक होता है थ्योरी ఒకటవుతుంది థియోరీ పరిశోధన और एक होता है మరియు మరొకటవుతుంది प्रैक्टिकल। ప్రాక్టికల్। आज भी दुनिया में यही माना जाता है ఈ రోజు కూడా ప్రపంచంలో ఇదే ఒప్పుకోబడుతుంది। कि प्रैक्टिकल में पास ప్రాక్టికల్లో పాస్ तो पास అప్పుడు పాస్, और प्रैक्टिकल में कोई फेल మరియు ప్రాక్టికల్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో तो फेल ही माना जाएगा। అప్పుడు ఫెయిలే అనబడతారు। थ्योरी में పరిశోధనలోని कितने भी अच्छे मार्क्स आए ఎన్ని మంచి మార్క్స్ వచ్చినా కూడా, लेकिन प्रैक्टिकल में फेल కానీ ప్రాక్టికల్లో ఫెయిల్ అయినట్లయితే तो फेल माना जाता है। అప్పుడు ఫెయిల్ అయిన వారిగా ఒప్పుకోబడతారు। तो అయితే रूहानी बाप ఆత్మిక తండ్రి इस बच्चे को नमन करते हैं। ఏ పిల్లవాడికి నమన్ చేస్తారు? है उस స్టూడెంట్స్ ఏదో అన్నారు। रूहानी बच्चे को नमन करते हैं। उन ఆత్మిక పిల్లవాడికి నమన్ చేస్తారు, बच्चों को नमन करते हैं ఆ పిల్లలకి నమన్ చేస్తారు जो प्रैक्टिकल में राजधानी स्थापन करने के निमित्त बनते हैं। ఎవరైతే ప్రాక్టికల్లోని రాజధానిని స్థాపన చేయటానికి నిమిత్తంగా అవుతారు। कितने बनते हैं? ఎంతమంది తయారవుతారు? एक, ఒక్కరా, दो ఇద్దరా, या 8? లేక 8 మందా? क्योंकि एक से राजधानी नहीं बनती। ఎందుకంటే ఒక్కరితోని రాజధాని అనేది తయారవ్వదు, 2 से भी ఇద్దరితోని కూడా नहीं बनती। తయారవ్వదు। राजधानी के लिए రాజధాని కోసం सब प्रकार की चाहिए। అన్ని ప్రకారాలైన వారు కావాలి। कौन कौन से? ఎవరెవరు? राजा भी चाहिए, రాజు కూడా కావాలి, रानी भी चाहिए, రాణి కూడా కావాలి, और మరియు नहीं, స్టూడెంట్స్ ఏదో అన్నారు। బాబా కాదు, प्रजा को संभालने वाले राज्य अधिकारी चाहिए। ప్రజలని చూసుకునేటటువంటి రాజ్యాధికారులు కూడా కావాలి। विश्व की राजाई విశ్వం యొక్క రాజ్య భాగం संभालने के लिए చూసుకోవటం కోసం जो विश्व ఏదైతే విశ్వం
का महाराजा है యొక్క మహారాజు ఉంటారో वो चारों ओर दौड़ेगा, వారు నలువైపులా తిరుగుతారా? है नहीं दौड़ेगा। తిరగరు. तो అయితే उसके हैंड्स चाहिए, అతని యొక్క హ్యాండ్స్ కావాలి. तो वो हैंड्स, అయితే ఆ హ్యాండ్స్, उन हैंड्स में ఆ హ్యాండ్స్ లోని राज्य अधिकारी भी हैं। రాజ్యాధికారులు కూడా ఉన్నారు. उसके बाद దాని తరువాత राजा के परिवार में రాజా యొక్క పరివారంలోని दास दासी का काम करने वाले, దాసదాసీయుల యొక్క పనిని చేసేటటువంటి వారు, और మరియు राज्य अधिकारियों के परिवार में दास दासी का काम करने वाले। రాజ్యాధికారుల యొక్క పరివారంలోని దాసదాసీయుల యొక్క పనిని చేసేటటువంటి వారు. फिर మళ్ళీ जो साहूकार हैं प्रजावर्ग के, ప్రజావర్గంలో ఉండేటటువంటి షాహుకారులు ఎవరైతే ఉంటారో उन बड़े बड़े साहूकारों के घर में दास दासी का काम करने वाले, ఆ పెద్ద పెద్ద షాహుకారుల యొక్క ఇళ్ళల్లోని దాసదాసీయుల యొక్క పనిని చేసేటటువంటి వారు. दास दासी चाहिए या नहीं चाहिए? దాసదాసీయులు కావాలా లేకొద్దా? కావాలి అని స్టూడెంట్ అన్నారు. तो दास दासियों की संख्या ज्यादा हुई అయితే దాసదాసీయుల యొక్క సంఖ్య ఎక్కువగా అయ్యిందా, या राज्य अधिकारियों या राजा रानी की संख्या ज्यादा हुई? లేక రాజ్యాధికారుల యొక్క సంఖ్య లేక రాజారాణి యొక్క సంఖ్య ఎక్కువగా అయ్యిందా? दास दासियों की संख्या बहुत होती है, దాసదాసీయుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. इसलिए बताया అందువలనే చెప్పారు कि जो राज परिवार के दास दासी बनते हैं, ఎవరైతే రాజపరివారం యొక్క దాసదాసీయులుగా అవుతారో राज परिवार में రాజపరివారంలోని राज परिवार के बच्चे రాజపరివారం యొక్క పిల్లలు महलों में रहते हैं, మెహల్స్ లోని ఉంటారా? तो दास दासी भी అప్పుడు దాసదాసీయులు కూడా महलों में रहते हैं। మెహల్స్ లో ఉంటారు. राज परिवार के जो डायरेक्ट बच्चे हैं, రాజపరివారం యొక్క డైరెక్ట్ పిల్లలు ఎవరైతే ఉంటారో वो जो खाते हैं వారు ఏదైతే తింటారో वो दास दासियों को भी అది దాసదాసీయులకి కూడా वो ही भोजन मिलता है। అదే భోజనం లభిస్తుంది. और మరియు राजा रानी के రాజారాణి యొక్క संपर्क संसर्ग में रहने वाले సంపర్క సంసర్గంలో ఉండేటటువంటి వారు जो दास दासी हैं, దాసదాసీయులు ఎవరైతే ఉంటారో उनका प्रजा वर्ग में వారిది ప్రజావర్గంలోని मान मर्तबा ప్రతిష్టాత్మక స్థానం दास दासी जैसा होता है దాసదాసీయుల వలె ఉంటుందా या ऊंचा होता है? లేక ఉన్నతంగా ఉంటుందా? ऊंचा मर्तबा होता है। ఉన్నతమైన స్థానమై ఉంటుంది. जैसे आज का राष्ट्रपति हो, ఎలాగైతే ఈ రోజుల్లో ఉండేటటువంటి రాష్ట్రపతి అయినా प्रधानमंत्री हो, ప్రధానమంత్రి అయినా और उसका మరియు వారి యొక్క सदैव साथ में रहने वाला अंगरक्षक हो, సదైవం తోడులో ఉండేటటువంటి అంగరక్షకులైన तो అయితే प्रजा वर्ग में ప్రజావర్గంలోని उसकी मान्यता कम है या ज्यादा है? వారి యొక్క మాన్యత ఎక్కువగా ఉంటుందా లేక తక్కువగా ఉంటుందా? ज्यादा है। ఎక్కువగా ఉంటుంది. तो यही बताया అయితే ఇదే చెప్పారు. कि फर्स्ट क्लास दास दासी, ఏమనంటే ఫస్ట్ క్లాస్ దాసదాసీయులు, सेकंड क्लास दास दासी, సెకండ్ క్లాస్ దాసదాసీయులు, थर्ड क्लास दास दासी, फोर्थ क्लास दास दासी भी होते हैं। థర్డ్ క్లాస్ దాసదాసీయులు, ఫోర్త్ క్లాస్ దాసదాసీయులు కూడా ఉంటారు. जो बड़े बड़े चांडाल होते हैं राजघराने के,
ఎవరైతే పెద్ద పెద్ద రాజవంశం యొక్క చండాలులు ఉంటారో उनके घरों में भी दास दासियां देखे जाते हैं। वो कौन से వారిలలోని కూడా దాసదాసీయుల్ని చూడబడుతుంది। क्लास के हुए? వారు ఏ క్లాస్ వారయ్యారు? फोर्थ क्लास के। ఫోర్త్ క్లాస్ వారు। फिर प्रजा भी 4 भागों में बटी हुई होती है। మరియు ప్రజలు కూడా 4 భాగాల్లోని పంచబడతారు। फर्स्ट क्लास प्रजा, ఫస్ట్ క్లాస్ ప్రజలు, सेकंड क्लास, సెకండ్ క్లాస్, थर्ड क्लास థర్డ్ క్లాస్ और మరియు फोर्थ क्लास। ఫోర్త్ క్లాస్। तो ये कैटेगरीज हैं అయితే ఇవి కేటగిరీలు అయ్యాయి राजधानी की। రాజధాని యొక్క। वो राजधानी में सब चाहिए। ఆ రాజధానిలోని అందరూ కావాలి। तो 8 तो ये అయితే 8 మంది అయితే ఈ विशेष आत्माएं हैं। విశేషాత్మలయ్యారు। बाप की वर्षे की తండ్రి యొక్క వారసత్వం ऊंचाइयों को पाने वाली, ఉన్నతమైన స్థానాన్ని పొందేటటువంటి వారు। परंतु उनकी प्रजा भी तो होगी, కానీ వారి యొక్క ప్రజలు కూడా ఉంటారు కదా, है? वो भी है। వారు కూడా ఉన్నారు। तो पूरी राजधानी स्थापन होती है कब? అయితే పూర్తిగా రాజధాని అనేది స్థాపన అవుతుంది ఎప్పుడు? 36 में, 36లోని, 47 में, 47లోని, 76 में, 47లోని, 76లోని, या कब లేక ఎప్పుడు? है? స్టూడెంట్స్ ఏదో అన్నారు 2028 में 2028లోని पूरी राजधानी, పూర్తిగా రాజధాని, पूरी राजधानी పూర్తిగా రాజధాని अगर ఒకవేళ 28 में होगी, 28లోని అయినట్లయితే जिसको बोला कि तुम बच्चों को तमो प्रधान से దాని గురించి అన్నారు, పిల్లలైన మీకు తమో ప్రధానం నుండి सतो प्रधान बनने में సతో ప్రధానంగా అవ్వడం కోసం 50 वर्ष लगते हैं, 50 సంవత్సరాలు పడతాయి। ज्यादा से ज्यादा, ఎక్కువలో और ఎక్కువ कम से कम మరియు తక్కువలో 40 తక్కువ वर्ष। 40 సంవత్సరాలు। तुम बच्चों, పిల్లలైన మీరు, तो 1-2 के लिए कहा అయితే ఒకరు ఇద్దరి కోసం అన్నారా या ज्यादा के लिए कहा? లేక ఎక్కువ మంది కోసం అన్నారా? 8 के लिए कहा। 8 కోసం అన్నారు అని స్టూడెంట్ అన్నారు, బాబా అన్నారు 8 కోసం అని। जो 8 हैं 8 మంది ఎవరైతే ఉంటారో वो संपन्न आत्मिक स्टेज वाले होने चाहिए, వారు సంపన్న ఆత్మిక స్టేజ్ ని కలిగినటువంటి వారై ఉండాలా, या नंबरवार की स्टेज में होंगे? లేక నెంబర్ వారు స్టేజ్ లోని ఉండేటటువంటి వారై ఉంటారా? है संपन्न स्टेज वाले। సంపన్న స్టేజ్ కలిగినటువంటి వారు। ऐसी संपन्न स्टेज वाले होंगे అటువంటి సంపన్న స్టేజ్ కలిగిన వారై ఉంటారు कि सारी दुनिया का विनाश होगा, ఏమనంటే మొత్తం ప్రపంచం అంతటి యొక్క వినాశనం అవుతుంది। लेकिन కానీ अंत तक भी वो 8 बच्चे बाप के सहयोगी रहेंगे। అంతం వరకు కూడా ఆ పిల్లలు తండ్రికి సహయోగిలుగా ఉంటారు। इसलिए बोला है, అందువలనే అన్నారు, कोई कोई ऐसे बच्चे भी हैं కొంతమంది అటువంటి పిల్లలు కూడా ఉన్నారు, जो 82-83 जन्म तक भी सुख में रहते हैं। వారు 82-83 జన్మల వరకు కూడా సుఖంలోనే ఉంటారు।
कहाँ रहते हैं? ఎక్కడుంటారు? सुख में रहते हैं। సుఖంలోని ఉంటారు. जिनके जिनके लिए अभी भी बोलते हैं వారి కోసం ఇప్పుడు కూడా అంటారు कि बच्चों के बिना बाप नहीं रह सकते ఏమనంటే పిల్లలు లేకుండా తండ్రి ఉండలేరు, और बाप के बिना మరియు తండ్రి లేకుండా बच्चे भी नहीं रह सकते। పిల్లలు కూడా ఉండలేరు. क्या मतलब దీని అర్థం ఏంటి? है? बाप के बिना बच्चे नहीं रह सकते, बच्चों के बिना बाप नहीं रह सकते, क्या मतलब? తండ్రి లేకుండా పిల్లలు ఉండలేరు, పిల్లలు లేకుండా తండ్రి ఉండలేరు అంటే దీని యొక్క అర్థం ఏమయ్యింది? कि बच्चों की आंखों से बाप अगर ओझल हो जाए ఏమనంటే ఒకవేళ పిల్లల యొక్క దృష్టి నుండి తండ్రి వెళ్ళిపోయినట్లయితే तो बच्चे भाग जाएंगे, అప్పుడు పిల్లలు పారిపోతారా? है? तो क्या मतलब है? అయితే దీని అర్థం ఏమయ్యింది? हाँ, संपर्क कायम रहेगा। స్టూడెంట్ అన్నారు సంపర్కం నిరంతరంగా ఉంటుంది అని. బాబా సంపర్కం అనేది నిరంతరంగా ఉంటుంది. जब चाहे तब संपर्क ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపర్కమా, जोड़ सकते हैं। ఎప్పుడు కావాలంటే అప్పుడు సంపర్కం జోడించగలుగుతారు. उनका संपर्क कभी వారి యొక్క సంపర్కం ఎప్పుడు కూడా टूटेगा नहीं। తుంచబడదు. इसलिए 2000 की अव्यक्तवाणी में ही बोल दिया, అందువలనే 2000 యొక్క అవ్యక్తవాణిలోనే అనేశారు. दुनिया वाले समझते हैं ప్రపంచం వారు అనుకుంటారు कि बाप गुप्त हो गए, ఏమనంటే తండ్రి గుప్తం అయిపోయారు, लेकिन बाप కానీ తండ్రి बच्चों से कभी ओझल नहीं हो सकता। పిల్లల నుండి ఎప్పుడూ కూడా దూరంగా అవ్వలేకపోతారు. बाप बच्चों के सामने తండ్రి పిల్లల ఎదురుగా अभी भी प्रत्यक्ष हैं। ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉన్నారు. मैंने 98 2000 में जो हुआ, అనగా 98 2000లో ఏదైతే అయ్యిందో ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణ ప్రపంచంలోని खास एडवांस में ముఖ్యంగా అడ్వాన్స్లోని अर्धविनाश हुआ, అర్థ వినాశనం అయ్యిందో उसके बाद भी దాని తరువాత కూడా बाप बच्चों के सामने తండ్రి పిల్లల ఎదురుగా मौजूद रहता है హాజరై ఉంటారా, या ओझल रहता है? లేక దృష్టి నుండి దూరం అయిపోతారా? मौजूद रहने का मतलब ये है హాజరై ఉండేటటువంటి అర్థం ఏమయ్యింది అంటే कि द्वापर से भी जो जन्म होते हैं ఏమనంటే ద్వాపర యుగం నుండి కూడా ఏవైతే జన్మలు ఉంటాయో वो 8 बच्चे ఆ 8 పిల్లలు बाप के राजघराने के साथ रहते हैं తండ్రి యొక్క రాజవంశంతో పాటు ఉంటారా, या दूर रहते हैं? లేక దూరంగా ఉంటారా? बाप के दिल में समा कर रहते हैं తండ్రి యొక్క హృదయంలో ఇమిడి ఉంటారా, या बाप के दिल से दूर हो जाते हैं? లేక తండ్రి యొక్క హృదయం నుండి దూరం అయిపోతారా? समा के रहते हैं। ఇమిడి ఉంటారు. స్టూడెంట్ అన్నారు ఇమిడి ఉంటారని. तो बोला అయితే అన్నారు बाप दादा का। బాప్ దాదా యొక్క. किसका किसका? ఎవరెవరి యొక్క? बाप दादा का। బాప్ దాదా యొక్క. तो कौन से बाप दादा का बोला होगा? అయితే ఏ బాప్ దాదా గురించి చెప్పి ఉండొచ్చు? राम बाप का। రాముడు తండ్రి యొక్క. राम बाप है देवान में बोल रहे क्या? రాముడు తండ్రి అయ్యారా? దేహ భ్రాంతిలో ఉండి అంటున్నారా లేక आत्मिक स्थिति में बोल रहे ఆత్మిక స్థితిలోని అంటున్నారా? है? राम वाली స్టూడెంట్స్ ఏదో అన్నారు. आत्मा రాముని యొక్క ఆత్మ
आत्मिक स्टेज धारण करके बैठेंगे ఆత్మిక స్టేజ్ ధారణ చేసి కూర్చుంటుందా, तो राम वाली आत्मा बाप है అప్పుడు రాముని యొక్క ఆత్మ తండ్రి అయ్యిందా, या बड़ा भाई है? లేక పెద్దన్నయ్య అయ్యారా? है बड़ा भाई है। हाँ, పెద్దన్నయ్య అయ్యారు. ये कह सकते हैं ఇది అనొచ్చు, कि बड़ा भाई भी పెద్దన్నయ్య కూడా बाप की नामौजूदगी में తండ్రి లేకుండా ఉన్నప్పుడు बाप समान कहा जाता है। తండ్రి సమానంగా అనబడతారు. तो अभी तो बाप मौजूद है या नहीं है? అయితే ఇప్పుడు తండ్రి హాజరై ఉన్నారా లేక లేరా? है? अरे बाप है या नहीं मौजूद है? అరే తండ్రి ఉన్నారా లేక లేరా? है आत्माओं का बाप तो मौजूद है। ఉన్నారు, ఆత్మల యొక్క తండ్రి హాజరై ఉన్నారు. संगम युग में ही है, సంగమ యుగంలోనే ఉన్నారు, यहाँ ही है। ఇక్కడే ఉన్నారు. वापस परम धाम में तो नहीं चला गया। తిరిగి పరంధామానికైతే వెళ్ళిపోలేదు. काम पूरा किए बगैर పనిని పూర్తిగా చెయ్యకుండా जा ही नहीं सकते। వెళ్ళనే వెళ్ళలేరు. साथ रहेंगे, తోడులోని ఉంటారు, साथ खाएंगे, తోడులోని తింటారు, साथ पिएंगे, తోడులోని త్రాగుతారు, साथ खेलेंगे, తోడులోని ఆడుకుంటారు, साथ लेकर जाएंगे। తోడులోని తీసుకుని వెళ్తారు. तो बाप ने जो वायदा किया है అయితే తండ్రి ఏదైతే వాగ్దానాన్ని చేశారో वो वायदा बीच में तोड़ देंगे क्या? ఆ వాగ్దానాన్ని మధ్యలోని విడిచిపెట్టేస్తారా ఏంటి? है? तो बेबी बच्चों ने तो అయితే బేబీ పిల్లలు ఎవరైతే ఉంటారో 18 जनवरी 69 कोई జనవరి 18, 1969న समझ लिया నే అనేసుకున్నారా? कि बाप ఏమనంటే తండ్రి चले गए వెళ్ళిపోయారు. और 76 की घोषणा के बाद तो बिल्कुल ही पक्का हो गया। మరియు 1976 యొక్క ఘోషణ తర్వాత పూర్తిగా రుజువైపోయింది. कि विनाश हुआ नहीं ఏమనంటే వినాశనమైతే అవ్వలేదు. है? और लक्ष्मी नारायण का जन्म कहीं మరియు లక్ష్మీనారాయణుల యొక్క జన్మ ఎక్కడా కూడా हुआ नहीं। అవ్వనే లేదు. तो सारा ज्ञान झूठा। అయితే జ్ఞానం అంతా కూడా అసత్యం. ज्ञान के ऊपर से, मुरली के ऊपर से श्रद्धा विश्वास उसी समय से उखड़ गया। జ్ఞానం నుండి మురళీ పై నుండి అదే సమయంలోని శ్రద్ధ విశ్వాసం అనేది తొలగిపోయింది. हाँ, హా, ब्रह्मा की सोल गुलजार दादी में आती है, బ్రహ్మ యొక్క సోల్ గుల్జార్ దాదిలోకి వస్తుంది. वो उसी को ही भगवान बाप समझ के बैठ गए। వారు ఆమెనే భగవంతుడు తండ్రిగా అనుకుని కూర్చుని ఉన్నారు. वो ही कृष्ण भगवान हो गया। వారే కృష్ణుడు భగవంతుడు అయిపోయారు. कृष्ण भगवान కృష్ణుడు భగవంతుడు बनाने की शूटिंग किसने कर दी? షూటింగ్ ని చేసేటటువంటి వారు ఎవరు చేసేశారు? है? है? ब्राह्मणों ने की బ్రాహ్మణులు చేశారా या दुनिया वालों ने? లేక ప్రపంచం వారా? ब्राह्मणों ने బ్రాహ్మణులు చేశారని స్టూడెంట్ అన్నారు. कर दी। బ్రాహ్మణులు చేసేశారు. अब असल में बाप दादा ఇప్పుడు నిజంగా బాప్ దాదా समझ में आता है అర్థమవుతారు उन बच्चों को ఆ పిల్లలకి जो आत्मिक स्टेज धारण करने वाले। ఎవరైతే ఆత్మిక స్టేజ్ని ధారణ చేసేటటువంటి వారు ఉంటారు. हम ज्योतिबिंदु आत्मा हैं। మనం జ్యోతిర్బిందువు ఆత్మలమి అయ్యాము. आत्मिक स्टेज में ఆత్మిక స్టేజ్లోని जो भी आत्मा आत्मा भाई भाई हैं, ఎంతమంది అయితే ఆత్మ ఆత్మ సోదరుడు సోదరుడు ఉన్నారో उनमें बड़ा बच्चा వారిలోని పెద్ద పిల్లవాడు बड़ा भाई है, పెద్దన్నయ్య అయ్యారు,
और सब हम आत्माओं का बाप మరియు ఆత్మలైన మనందరి యొక్క తండ్రి ज्योति बिंदु शिव है, జ్యోతిర్బిందు శివుడయ్యారు. जिससे हम ज्ञान का वर्षा ले रहे हैं. వారి ద్వారా మనం జ్ఞానం యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నాము. नंबरवार నెంబర్ వారుగా. इसलिए बोला అందువలనే అన్నారు कि मुरली से प्यार ఏమనంటే మురళీ పైన ప్రేమ ఉంది అంటే तो मुरलीधर से प्यार. అప్పుడు మురళీధరుడు పైన ప్రేమ ఉంది అని. बाप के प्रॉपर्टी, తండ్రి యొక్క ప్రాపర్టీ, जो निराकार बाप है, నిరాకారుడు తండ్రి ఎవరైతే ఉన్నారో निराकार की निराकार प्रॉपर्टी है, నిరాకారుని యొక్క నిరాకారి ప్రాపర్టీ ఉందో ज्ञान की, జ్ఞానంది, उससे प्यार नहीं. దానిపైన ప్రేమ లేదు అంటే तो जैसे అప్పుడు ఎలాగంటే भगवान से भी భగవంతుడి పైన కూడా प्यार नहीं. ప్రేమ లేదు. भगवान से प्यार है భగవంతుడి పైన ప్రేమ ఉంది అంటే तो भगवान का वर्षा मिलेगा. అప్పుడు భగవంతుని యొక్క వారసత్వం లభిస్తుంది. बेहद का बाप है, బేహద్దు యొక్క తండ్రి అయ్యారు, बेहद ज्ञान का वर्षा मिलता है. బేహద్దు జ్ఞానం యొక్క వారసత్వం లభిస్తుంది. तो हमारा बाप भी है. అయితే వారు మన తండ్రి కూడా అయ్యారు. कौन? ఎవరు? अरे जल्दी से मुख से नहीं निकलता. అరే త్వరగా నోటు నుండి వెలువడదు. शिव बाप శివుడు తండ్రి. और हमारा दादा भी है. మరియు మన దాదా కూడా ఉన్నారు. कौन? ఎవరు? राम वाली आत्मा, రాముని యొక్క ఆత్మ, मनुष्य सृष्टि का बाप. మనుష్య సృష్టి యొక్క తండ్రి. ये हमारे ओरिजिनल बाप दादा हैं. వీరు మన యొక్క ఒరిజినల్ బాప్ దాదా అయ్యారు. हम ओरिजिन में మనం ఒరిజిన్లోని आत्मा है या शरीर है? ఆత్మమా లేక శరీరమా? ఆత్మ అని స్టూడెంట్ అన్నారు. ओरिजिन में अगर हम आत्मा हैं ఒరిజిన్లోని ఒకవేళ మనం ఆత్మ అయినట్లయితే और प्रैक्टिकल ये धारणा भी है మరియు ప్రాక్టికల్ గా ఈ ధారణ కూడా ఉన్నట్లయితే कि हम ज्योति बिंदु आत्मा है. ఏమనంటే మనం జ్యోతిర్బిందువు ఆత్మ అని. और ये धारणा మరియు ఈ ధారణ ज्यादा समय पक्की भी रहती है. ఎక్కువ సమయంగా పక్కాగా కూడా ఉంటుంది. तो हमारी बुद्धि में అప్పుడు మన బుద్ధిలోని बाप दादा भी पक्का बैठना चाहिए या नहीं बैठना चाहिए? బాప్ దాదా కూడా పక్కాగా కూర్చోవాలా లేక కూర్చోకూడదా? कोई भी पूछे ఎవ్వరు అడిగినా तुम्हारा बाप कौन है? మీ తండ్రి ఎవరు हैं? तो बताओ. అప్పుడు చెప్పండి. हम हैं निराकार आत्मा. మనమయ్యాము నిరాకార ఆత్మ. हम निराकार आत्माओं का बाप మనం నిరాకార ఆత్మలమి, ఆత్మల యొక్క తండ్రి निराकार నిరాకారుడు शिव. శివుడు. हम हैं बिंदी. మనం బింది, हमारा बाप भी మన యొక్క తండ్రి కూడా बिंदी. బిందువు. अंतर क्या है? తేడా ఏంటి? हम जन्म मरण के चक्र में आने वाले हैं, మనం జనన మరణ చక్రాల్లోకి వచ్చేటటువంటి వారిమయ్యాము. वो వారు जन्म मरण के चक्र में आने वाला नहीं. జనన మరణ చక్రాల్లోకి వచ్చేటటువంటి వారు కాదు. और हम आत्माओं में మరియు ఆత్మలైన మనలోని हीरो पार्टधारी आत्मा హీరో పాటదారి ఆత్మ राम बाप है. రాముడు తండ్రి అయ్యారు. वो हमारा मनुष्य सृष्टि का बाप వారు మన యొక్క మనుష్య సృష్టి యొక్క తండ్రి तब बनता है గా ఎప్పుడవుతారంటే जब ఎప్పుడైతే सुप्रीम सोल बाप సుప్రీం సోల్ తండ్రి शूटिंग करा करके షూటింగ్ ని చేయించి इस सृष्टि से वापस ఈ సృష్టి నుండి పైకి తిరిగి वापस चला जाता है.
తిరిగి వెళ్ళిపోతారు. उसकी नामौजूदगी में వారు లేకుండా ఉన్నప్పుడు वो बड़ा भाई हमारा बाप समान ఆ పెద్దన్నయ్య మన యొక్క తండ్రి సమానంగా बन जाता है. అయిపోతారు. इसलिए అందువలనే एक ही आत्मा है ఒక్కరే ఆత్మ అయ్యారు. जिसका नाम शिव के साथ जोड़ा जाता है. వారి యొక్క పేరుని శివునితో పాటు జోడించబడుతుంది. दुनिया की कोई देवात्मा, ప్రపంచం యొక్క ఏ దేవాత్మ, कोई मनुष्य आत्मा, ఏ మనుష్యాత్మ, कोई धर्म पिता, ఏ ధర్మపిత, कोई राक्षसी आत्मा ऐसी नहीं है ఏ రాక్షసి ఆత్మ కూడా అటువంటిది లేదు. जिसका नाम शिव के साथ వారి जोड़ा యొక్క పేరుని శివునితో పాటు జోడించబడుతుందో. जाए. यही परंपरा ఇదే సంప్రదాయం आज भी दुनिया में चल रही है. ఈ రోజు కూడా ప్రపంచంలోని నడుస్తుంది. एंड सन्स అండ్ సన్స్ कंपनी, కంపెనీ. बाप का नाम पहले తండ్రి యొక్క పేరు మొదట और बच्चे का नाम మరియు పిల్లల యొక్క పేరు बाद में. తరువాత. शिवराम एंड सन्स कंपनी, శివరాం అండ్ సన్స్ కంపెనీ. बाप का नाम पहले, తండ్రి యొక్క పేరు మొదట, बच्चों का नाम नहीं देते. పిల్లల యొక్క పేరుని ఇవ్వరు. बच्चे పిల్లలు अपने नाम को उजागर नहीं करते. తమ పేరుని వెల్లడి చెయ్యరు. किसका नाम बाला करते? ఎవరి యొక్క పేరుని ప్రసిద్ధి చేస్తారు? बाप का नाम बाला करते. తండ్రి యొక్క పేరుని ప్రసిద్ధి చేస్తారు. फर्म का नाम रखेंगे, उसमें अपना नाम, తండ్రి యొక్క పేరుని పెడతారు. उसमें अपना नाम దానిలోని తమ యొక్క పేరుని ऐड नहीं करेंगे. యాడ్ చేయరు. तो बाप दादा समझ में आता है. అయితే బాప్ దాదా అర్థమవుతుంది. फिर माता पिता, మళ్ళీ మాతాపిత. माता पिता को మాతాపిత ఎవరయ్యారు? पहले हम ब्रह्मा कुमार कुमारी थे. మొదట మనం బ్రహ్మ కుమార్ కుమారీలుగా ఉండేవారిమి. तो माता पिता किसको समझते थे? అప్పుడు మాతాపిత ఎవరిని అనుకునేవారిమి? है? బ్రహ్మ సరస్వతిని అని స్టూడెంట్స్ అన్నారు. ब्रह्मा सरस्वती को समझते थे. अब బ్రహ్మ సరస్వతిని అనుకునేవారిమి. किसको समझते हैं? ఇప్పుడు ఎవరిని అనుకుంటాము? है? किसको? శివుడు తండ్రిని అని స్టూడెంట్స్ ఏదో అన్నారు. शिव बाप को, శివుడు తండ్రిని, शिव और राम को माँ बाप समझते हैं. माँ, శివుడు మరియు రాముణ్ణి తల్లి తండ్రి అని అనుకుంటారా? बाप माता पिता మాతాపిత. है? స్టూడెంట్స్ ఏదో అన్నారు. प्रजापिता को, ప్రజాపితని, प्रजापिता స్టూడెంట్ ఏదో అన్నారు. को पिता समझते. ప్రజాపితని తండ్రిగా అనుకుంటారు. और जगदम्बा को మరియు జగదంబని माता समझते. మాతగా అనుకుంటారు. जगत पिता हमारा बाप జగత్పిత మన తండ్రి और जगत माता మరియు జగత్ మాత हमारी माँ. మన యొక్క తల్లి. आत्मिक स्थिति में रहते हैं ఆత్మిక స్థితిలోని ఉంటాము. तब అప్పుడు या देवान में आते हैं, లేక దేహ భ్రాంతిలోకి వస్తాము. स्त्री पुरुष के देहभान में, స్త్రీ పురుషుల యొక్క దేహ భ్రాంతిలోకి. तब అప్పుడా? స్టూడెంట్ ఏదో సమాధానాన్ని ఇచ్చారు. ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే శివుడు తండ్రి అయిపోయారు. आत्मिक स्थिति में है तो शिव बाप.
ఆత్మిక స్థితిలోనే ఉన్నట్లయితే శివుడు తండ్రి. और మరియు और माता हो गया परम ब्रह्म, మరియు మాత అయ్యింది పరబ్రహ్మ. कि जिस तन में भी मैं प्रवेश करता हूँ उसका नाम ఏ శరీరంలోనైతే నేను ప్రవేశిస్తానో వారి యొక్క పేరు ब्रह्मा रखता हूँ. బ్రహ్మ అని పెడతాను. और ब्रह्मा नामधारी बहुत हैं. మరియు ఉన్మే బ్రహ్మ నామధారీలు చాలా మంది ఉన్నారు. వారిలోని अव्वल नंबर ब्रह्मा कौन మొదటి నెంబర్ బ్రహ్మ ఎవరయ్యారు? है? परम ब्रह्म. పరం బ్రహ్మ. तो ये हमारे माता पिता हो गए. అయితే వీరు మన మాతాపిత అయిపోయారు. माता भी है మాత కూడా అయ్యారు और మరియు पिता भी है. పిత కూడా అయ్యారు. अर्धनारीश्वर हुए या नहीं हुए? అర్ధనారీశ్వరులు అయ్యారా లేక అవ్వలేదా? है? అయ్యారని స్టూడెంట్ అన్నారు. आधा సగం पंच तत्वों में పంచతత్వాల్లోని रचा पचा स्वरूप కలిసిన స్వరూపం. है तो आत्मा, అవ్వటానికైతే ఆత్మ అయ్యింది. लेकिन वो आत्मा కానీ ఆ ఆత్మ 84 जन्मों में కానీ ఆ ఆత్మ 84 జన్మల్లోని 5 तत्वों में रचा पचा रहता है या नहीं? పంచతత్వాల్లోని కలిసి ఉంటారా లేకుండరా? है? है? रहता है. ఉంటారు. और वो बाप మరియు ఆ తండ్రి जो 5 तत्वों में रचा पचा వారు పంచతత్వాల్లోని కల్పబడి नहीं रहता, ఉండరు. वो बाप है. వారు తండ్రి అయ్యారు. फिर మళ్ళీ साकार सृष्टि में आ जाओ. సాకార సృష్టిలోకి వచ్చేయండి. अगर निराकार ఒకవేళ నిరాకారుడు और साकार रूप धारण करने वाली आत्मा మరియు సాకార రూపాన్ని ధారణ చేసేటటువంటి ఆత్మ दोनों हमारे माता पिता हैं. ओरिजिन में ఒరిజిన్లోని ఇద్దరు మన మాతాపితలయ్యారా? तो कैसे हैं? అప్పుడు ఎలా అయ్యారు? शिव बाप ने बोला శివుడు తండ్రి అన్నారు, मैं आता हूँ నేనొస్తాను आशिक बनकर. ప్రియుడుగా అయ్యి. तुमको माशूक बनाता हूँ. మిమ్మల్ని ప్రేయసులుగా తయారు చేస్తాను, ప్రియురాళ్ళుగా. आशिक ప్రియుడు पुरुष होता है మోస్ట్లీ పురుషులు అవుతారా या स्त्री होती है? లేక స్త్రీలు అవుతారా? है? पुरुष आशिक होता है और పురుషుడు ప్రియుడవుతారు మరియు वो है भी परम पुरुष. వారు పరమ పురుషుడు అవ్వనే అయ్యారు. पुरुष माने आत्मा. పురుష్ అంటే ఆత్మ. और वो మరియు వారు आशिक फिदा हुआ ప్రియుడు ఫిదా అయ్యారు माशूक के ऊपर. ప్రేయసి పైన. फिदा होकर के ఫిదా అయ్యి आशिक ప్రియుడు माशूक के पीछे भागता है ప్రేయసి వెనుక పరిగెడతారా या माशूक లేక आशिक के पीछे भागता है? ప్రేయసి ప్రియుడు వెనుకతల పరిగెడుతుందా? है? आशिक
माशू के पीछे भागता है। ప్రియుడు ప్రేయసి వెనుక పరిగెడతాడు. पहाड़ पे चढ़ा बैठा हो, माशू का नीचे हो, పర్వతం మీద ఎక్కి కూర్చొని ఉన్నా కూడా, ఒకవేళ ప్రేయసి కింద కూర్చొని ఉన్నా కూడా, तो ऊपर से नीचे भागेगा అప్పుడు పైనుండి కిందకి పరిగెడతాడా, या और ऊपर भागेगा? లేక ఇంకా పైకి పరిగెడతాడా? है, नीचे भाग के आएगा। కిందకి పరిగెత్తుకొని వస్తాడు. तो देखो, అయితే చూడండి, वो कहता है వారంటారు, कि जो ऊंचे ते ऊंचा भगवंत कहा जाता है, ఎవరినైతే ఉన్నతుడు భగవంతుడు అని అంటారో वो ही कहता है వారే అంటారు कि मैं तुम्हारा आशिक हूँ। ఏమనంటే, నేను మీ యొక్క ప్రియుడిని. तो दुनिया की जितनी भी आत्माएं हैं, అయితే ప్రపంచంలో ఎంతమంది అయితే ఆత్మలున్నారో उनको भी क्या कहना पड़ेगा? వారికి కూడా ఏమనాల్సి ఉంటుంది? है? है? दुनिया की जितनी भी आत्माएं हैं, ప్రపంచంలో ఎంతమంది అయితే ఆత్మలున్నారో वो వారు अपन को क्या कहेंगी? తమని ఏమంటారు? तेरे सामने। నీ ఎదురుగా. अरे, అరే, दुनिया की सभी आत्माएं, ప్రపంచంలో ఆత్మలందరూ मैं जिसमें प्रवेश करता हूँ, నేను ఎవరిలోనైతే ప్రవేశిస్తానో साकार में, సాకారంలోని, उस साकार ఆ సాకారుడు और निराकार का मेल शिव बाबा कहा जाता है। మరియు నిరాకారుని యొక్క కలయికని శివ్ బాబా అని అంటారు. तो उस शिव बाबा के प्रति అయితే ఆ శివ్ బాబా ఎడల दुनिया की और जो भी मनुष्य आत्माएं हैं, ప్రపంచంలో ఇంకా వేరే ఎవరైతే మనుష్యాత్మలు ఉన్నారో वो आशिक हैं या माशूक हैं? వారు ప్రియుడయ్యారా లేక ప్రియురాళ్ళయ్యారా? ప్రియురాళ్ళయ్యారు అని స్టూడెంట్ అన్నారు. आत्माएं, ఆత్మలు आत्माएं माशूक हैं। ఆత్మలు ప్రేయసీలయ్యారా? है? भूल ही गए। మరిచిపోయారు. शिव बाबा శివ్ బాబా जो भी 500-700 करोड़ मनुष्य आत्माएं हैं, ఎంతమంది అయితే 500-700 కోట్ల మనుష్యాత్మలు ఉన్నారో उनके लिए వారి కోసం शिव बाबा माशूक है या आशिक है? శివ్ బాబా ప్రేయసి అయ్యారా లేక ప్రియుడయ్యారా? माशूक है। ప్రేయసి అయ్యింది. जब ऊंचे ते ऊंचा भगवंत ही कह रहा है ఎప్పుడైతే ఉన్నతుడైన భగవంతుడే అంటున్నారో कि शिव बाबा हमारा ఏమనంటే, శివ్ బాబా మన क्या है? ఏమయ్యారు? माशूक है। ప్రేయసి అయ్యారు. तो दुनिया की सभी आत्माओं को क्या करना पड़े? అయితే ప్రపంచం యొక్క ఆత్మలందరికీ ఏం చెయ్యాల్సి ఉంటుంది? है? हाँ, आशिक बनना पड़े। किसका? ప్రియుడుగా అవ్వాల్సి ఉంటుంది. ఎవరి యొక్క? एक शिव बाबा का। ఒక్క శివ్ బాబా యొక్క. शिव बाबा एक ही माशूक है శివ్ బాబా ఒక్కరే ప్రేయసి అయ్యారు. और बाकी सारी दुनिया మరియు మిగతా మొత్తం ప్రపంచమంతా आशिक है। ప్రియుడయ్యారు. तो అయితే वो परम ब्रह्म, ఆ పరబ్రహ్మ, पहला ब्रह्मा का स्वरूप, మొదటి బ్రహ్మ యొక్క స్వరూపం वो क्या है? వారేమయ్యారు? है? अगर उस माता के हम बच्चे हैं, ఒకవేళ మనం ఆ మాతకి పిల్లలమి అయినట్లయితే तो हम उस माता पर फिदा हैं। అప్పుడు మనం ఆ మాత ఎడల ఫిదా అయ్యి ఉన్నాము. किस पर फिदा हैं?
ఎవరి ఎడల ఫిదా అయ్యాము? माता पर फिदा हैं। మాత పైన ఫిదా అయ్యాము. बच्चे किस पर फिदा होते हैं? పిల్లలు ఎవరి ఎడల ఫిదా అవుతారు? माता पर फिदा होते हैं। మాత పైన ఫిదా అవుతారు. तो ये तो बात हुई माता पिता की। అయితే ఈ విషయం అయ్యింది మాతాపితలది. मूल रूप में माता पिता మూల రూపంలోని మాతాపిత आत्मिक स्टेज में देखा जाए ఆత్మిక స్టేజ్లోని చూసినట్లయితే तो शिव అప్పుడు శివుడు और उनका अर्धांग మరియు వారి యొక్క అర్ధాంగం है माता। మాత. उसको कहा शिव बाप ने ब्रह्मा के मुख से వారి గురించి అన్నారు శివుడు తండ్రి బ్రహ్మ ముఖం నుండి क्या कहा? ఏమన్నారు? तुम सब पार्वतियां हो। మీరందరూ పార్వతులయ్యారు. क्या कहा? ఏమన్నారు? तुम మీరు सब అందరూ पार्वतियां हो। పార్వతులు. पार्वती माने पार लगाने वाली। పార్వతులు అంటే ఒడ్డుకు చేర్చేటటువంటి వారు. तो तुम सब में అయితే మీరు అందరిలోని कितनी आत्माएं आ गई? ఎంతమంది ఆత్మలు వచ్చేసారు? है 500-700 500 కోట్లు అని స్టూడెంట్ అన్నారు. करोड़ 500-700 కోట్లు सभी मनुष्य आत्माएं आ गई। మనుష్యాత్మలు అందరూ వచ్చేసారా? प्रजापिता सहित आ गई या प्रजापिता को निकाल करके आ गई? ప్రజాపితతో పాటు వచ్చేసారా లేక ప్రజాపితని తీసి వచ్చేసారా? है? है? धीरे धीरे बोलते। నెమ్మది నెమ్మదిగా చెబుతారు. हाँ इंक्लूडिंग प्रजापिता ప్రజాపితతో పాటు అని స్టూడెంట్ అన్నారు. ప్రజాపితతో పాటు पिता के सहित ప్రజాపిత సహితంగా सभी आत्माएं उसमें आ गई। అందరు ఆత్మలు దానిలోకి వచ్చేసారు. किसमें? దేనిలోకి? पार्वती के नाम में। పార్వతి యొక్క పేరులోకి. सभी पार लगाने वाली हो। అందరూ ఒడ్డుకు చేర్చేటటువంటి వారు అయ్యారు. पार लगाने वाली सभी हो। ఒడ్డుకు చేర్చేటటువంటి వారు అందరూ అయ్యారు. सभी माने कितनी? అందరూ అంటే ఎంతమంది? 500-700 करोड़। 500-700 కోట్ల. उनके सन्मुख बैठ करके వారి సన్ముఖంగా కూర్చుని ये शिव बाप कह सकते हैं तुम सभी। ఈ శివుడు తండ్రి అనగలుగుతారా మీరందరూ అని? तुम सभी మీరందరూ कहेंगे? అనబడతారా? हैं? हाँ 4.5 లక్షలు అని స్టూడెంట్ అన్నారు బాబా. 4.5 लाख हैं 4.5 లక్షలు అయ్యారు. जिनके लिए बोला వారి కోసం అన్నారు तुम सब बच्चे हो। పిల్లలైన మీరందరూ అయ్యారు. तुम सब हो पार्वती। మీరందరూ అయ్యారు పార్వతులు. पार लगाने वाली। ఒడ్డుకు చేర్చేటటువంటి వారు. कितनों को पार लगाने वाली ఎంతమందిని ఒడ్డుకు చేర్చేటటువంటి వారయ్యారు? है? सारी जड़ और जंगम सृष्टि को ఏదైతే జడం మరియు జంగం చైతన్య సృష్టి ఉందో पार लगाने वाली। ఒడ్డుకు చేర్చేటటువంటి వారు. जो चैतन्य आत्माएं हैं చైతన్య ఆత్మలు ఎవరైతే ఉన్నారో विषय सागर में डूबी हुई है, విషయ సాగరంలో మునిగి ఉండి ఉన్నారో, डूब रही है, उतरा रही है, మునుగుతున్నారో తేలుతున్నారో उन सबको पार लगाने वाली। వారందరినీ ఒడ్డుకు చేర్చేటటువంటి వారు. 500-700 करोड़ 500-700 కోట్లు जीवन मुक्ति में जाएंगे। జీవన్ముక్తిలోకి వెళ్తారా? कम या ज्यादा समय के लिए తక్కువ లేక ఎక్కువ సమయం కోసం या नहीं जाएंगे? లేక వెళ్ళరా? है? है? जाएंगे వెళ్తారు అని స్టూడెంట్ అన్నారు. బాబా అన్నారు వెళ్తారని. तो पार जाएंगे ना। అయితే
ఒడ్డుకు వెళ్తారు కదా, कि विकारी दुनिया में ही डूबे रहेंगे? లేక వికారీ ప్రపంచంలోనే మునిగి ఉంటారా? हैं? पार जाएंगे ना? ఒడ్డుకు వెళ్తారు कोई కదా. 1 दिन के लिए जाएगा, కొందరు ఒక్క రోజు కోసం వెళ్తారు, कोई 2500 साल के लिए भी కొందరు 2500 సంవత్సరాల కోసం కూడా जाएंगे। వెళ్ళిపోతారు. तो तुम सब आत्माएं हो అయితే ఆత్మలైన మీరందరూ అయ్యారు लगाने वाली। ఒడ్డుకు చేర్చేటటువంటి వారు. तो खुशी आना चाहिए कि नहीं? అయితే ఖుషి రావాలా లేక రాకూడదా? है? हमारा टाइटल क्या है? మన టైటిల్ ఏమయ్యింది? क्या है? ఏమయ్యింది? पार्वती, పార్వతి, पार लगाने वाली। ఒడ్డుకు చేర్చేటటువంటిది. कोई नंबर में तो है, ఏదో నెంబర్లో అయితే ఉన్నారు కదా. चलो अव्वल नंबर नहीं చలో మొదటి నెంబర్ అయితే అవ్వలేదు, तो कोई नंबर है या नहीं ఏదో ఒక నెంబర్ ఉందా లేక లేదా? है? जो भी 4.5 लाख आत्माएं हैं, ఎంతమంది అయితే 4.5 లక్షల ఆత్మలు ఉన్నారో उनके వారి యొక్క 84 जन्मों में 84 జన్మల్లోని संसर्ग में संपर्क में आने वाली आत्माओं का ग्रुप होगा या नहीं होगा? సంసర్గ సంపర్కంలోకి వచ్చేటటువంటి ఆత్మల యొక్క గ్రూప్ ఉంటుందా లేకుండదా? जो भी आत्माएं 84 जन्मों में ఎంతమంది అయితే ఆత్మలు 84 జన్మల్లోని उन 4.5 लाख आत्माओं के संसर्ग संपर्क में आती हैं, ఆ 4.5 లక్షల ఆత్మల యొక్క సంపర్క సంసర్గంలోకి వస్తారో उनकी शूटिंग వారి యొక్క షూటింగ్ इस संगम युग में होनी है या नहीं होनी है? ఈ సంగమ యుగంలోని అవ్వాలా లేక అవ్వకూడదా? होनी है। అవ్వాలి. तो उन सबको पार कौन लगाएंगे? అయితే వారందరినీ ఒడ్డుకు ఎవరు చేరుస్తారు? वही 4.5 लाख पार लगाने के निमित्त बनते हैं। వారే 4.5 లక్షలు ఒడ్డుకు చేర్చటానికి నిమిత్తంగా అవుతారు. जिन जिन के संसर्ग संपर्क में आएंगे ఎవరెవరి సంసర్గ సంపర్కంలోకి వస్తారు उनको వారిని, मना అనగా उनके ऊपर निश्चय बैठेगा, जिनको जिनको వారిపైన ఎవరెవరికైతే నిశ్చయం అనేది కూర్చుంటూ ఉంటుందో, विश्वास बैठेगा, విశ్వాసం కూర్చుంటుందో, उनके विश्वास को వారి యొక్క విశ్వాసానికి वो भरपाई करेंगे వారు నింపుతారు और पार ले जाएंगे। మరియు ఒడ్డుకు తీసుకొని వెళ్తారు. जैसे ఎలాగైతే नाव पर बैठते हैं, నావ పైన కూర్చుంటారు, बड़ी गहरी नदी है, చాలా లోతైన నది అయి ఉంటుంది, हिलोरें खाती हुई बह रही है, అలలు వస్తూ ప్రవహిస్తుంది. तो అయితే नाव पर बैठने वाले నావ పైన కూర్చొని ఉండేటటువంటి వారు, जो नाविक है मल्लाह, ఎవరైతే నావికుడు ఉంటారో మల్లాహ్, उसके ऊपर विश्वास रख के बैठते हैं అతని పైన విశ్వాసం పెట్టుకొని కూర్చొని ఉంటారా या बिना विश्वास के बैठते हैं? లేక విశ్వాసం లేకుండా కూర్చొని ఉంటారా? विश्वास रख के बैठते हैं। విశ్వాసాన్ని పెట్టుకొని కూర్చొని ఉంటారు. तो ऐसे ही అయితే అదే విధంగా उन 4.5 लाख आत्माओं में से ఆ 4.5 లక్షల ఆత్మల్లో నుండి प्रत्येक मनुष्य आत्मा ప్రతి ఒక్క మనుష్యాత్మ, जो बाप के बच्चे हैं, ఎవరైతే తండ్రికి పిల్లలు ఉంటారో, ज्ञान सूर्य के डायरेक्ट बच्चे हैं, జ్ఞాన సూర్యుని యొక్క డైరెక్ట్ పిల్లలు ఉంటారో, वो अपने संसर्ग संपर्क में వారు తమ సంసర్గ సంపర్కంలోకి 84 जन्मों में आने वाली आत्माओं को 84 జన్మలలోని వచ్చేటటువంటి ఆత్మలకి प्रैक्टिकल में पार ले जाने के ప్రాక్టికల్లోని ఒడ్డుకు చేర్చేటటువంటి निमित्त बनते हैं। నిమిత్తంగా అవుతారు. इसलिए बोला तुम सब
అందువలనే అన్నారు మీరందరూ पार्वतियां हो, माता हो। పార్వతులయ్యారు, మాతలయ్యారు. क्या हो? ఏమయ్యారు? माता। మాత. और उनमें प्रधान माता कौन हुई? మరియు వారిలోని ప్రధాన మాత ఎవరయ్యారు? 4.5 लाख में 4.5 లక్షల్లోని परम ब्रह्म। పరబ్రహ్మ. वो अर्धनारीश्वर के रूप में दिखाई जाती है। వారిని అర్ధనారీశ్వర రూపంలోని చూపించబడతారు. परम ब्रह्म। పరం బ్రహ్మ. दोनों ही परम ब्रह्म हैं ఇద్దరు పరం బ్రహ్మలయ్యారా या एक आत्मा परम ब्रह्म है? లేక ఒక్క ఆత్మ పరబ్రహ్మ అయ్యారా? है? एक ఒక్క ఆత్మ పరబ్రహ్మ అయ్యారు అని స్టూడెంట్ అన్నారు. आत्मा परम ब्रह्म ఒక్క ఆత్మ పరబ్రహ్మ और जो दूसरी आत्मा है మరియు రెండో ఆత్మ ఏదైతే ఉంటుందో बाईं ओर, ఎడమ వైపు वो परम ब्रह्म की सबसे बड़ी सहयोगिनी है। వారు పరబ్రహ్మకి అతిపెద్ద సహయోగిని అయ్యింది. लेकिन परम ब्रह्म కానీ नहीं है, పరబ్రహ్మ కాదు. क्योंकि ఎందుకంటే शिव बाप శివుడు తండ్రి स्त्री चोले में స్త్రీ శరీరంలోకి नहीं आते हैं। రారు. किसमें आते हैं? ఎవరిలో వస్తారు? पुरुष चोले में आते हैं। పురుష శరీరంలోని వస్తారు. तो माता पिता అయితే మాతాపిత बेहद में బేహద్దులోని मूल रूप में कौन कौन आत्माएं हैं? మూల రూపంలోని ఎవరెవరు ఆత్మలయ్యారు? हाँ, शिव बाप శివుడు తండ్రి और మరియు परम ब्रह्म। పరబ్రహ్మ. जिसमें प्रवेश करता हूँ उसका नाम ఎవరిలోనైతే ప్రవేశిస్తానో అతని యొక్క పేరు बड़ी माँ रखता हूँ। పెద్దమ్మగా పెడతాను. तो माता पिता అయితే మాతాపిత बाप दादा का బాప్ దాదా యొక్క मीठे मीठे बच्चों को, మధురాతి మధురమైన పిల్లలకి. कैसे बच्चों को? ఎటువంటి పిల్లలకి? अभी कड़वे तो नहीं बनते हैं कभी, ఇప్పుడు ఎప్పుడూ కూడా చేదుగా అయితే అవ్వరు కదా. है? कड़वे बनते हैं कि नहीं बनते हैं? చేదుగా అవుతారా లేక అవ్వరా? अच्छा, हाथ उठाओ जो सदा అయితే మంచిది, చేతులెత్తండి मीठे रहते हो, ఎవరైతే సదా మధురంగా ఉంటారో, कभी भी कड़वे न बनते हो। ఎప్పుడూ చేదుగా అవ్వరో. कोई नहीं हाथ उठा रहा? हाँ, ఎవ్వరూ చేతులెత్తటం లేదు. एक ने हाथ, देख लो ध्यान से। ఒక్కరు చేతునెత్తారు. ధ్యాసను పెట్టి చూడండి. फोटो खींचो। ఫోటో తీయండి. ओ पीछे అది వెనుకున్నారు. कभी कड़वा नहीं बनता ఎప్పుడూ చేదుగా అవ్వరు. है। अपने बच्चे के साथ भी नहीं, తమ పిల్లల ఎడల కూడా కాదు, अपनी बच्ची के साथ भी नहीं, తమ అమ్మాయితో పాటు కూడా కాదు, अपनी पहली रचना पत्नी के साथ भी नहीं, తమ మొదటి రచన భార్యతో పాటు కూడా కాదు, कोई ब्रह्मा कुमार कुमारी के सामने ఏ బ్రహ్మ కుమార్ కుమారీల ఎదురుగా కూడా कभी कड़वा नहीं बनता। ఎప్పుడూ కూడా చేదుగా అవ్వరు. क्या? ఏంటి? एक बच्चा निकला। ఒక్క పిల్లవాడు వెలువడ్డాడు. नाम क्या है? పేరేంటి? रमा। రమాకర్ అని స్టూడెంట్ అన్నారు బాబా. ఆహాహా. रमा कहा जाता है पार्वती को, రమా పార్వతిని అంటారు. है? और पार्वती की कांति, మరియు పార్వతి యొక్క కాంతి, शोभा। శోభ. तो बहुत अच्छी बात है, అయితే చాలా మంచి విషయం खुशी की అయ్యింది. बात है। कम से कम एक तो निकला। ఖుషి యొక్క విషయం అయ్యింది. తక్కువలో తక్కువ ఒక్కరైతే వెలువడ్డారు. घी शक्कर मुंह में, మీ నోట్లోని నెయ్యి మరియు చక్కెర అయ్యింది.
చక్కెర అయ్యింది. तो बाप दादा का मीठे मीठे बच्चों के प्रति అయితే బాబ్దాదా యొక్క మధురాతి మధురమైన పిల్లల ఎడల एक ही निकला ఒక్కరే వెలువడ్డారు, और कोई के प्रति नहीं, ఇంకెవ్వరి ఎడల కూడా కాదు. और सिकील दे बच्चों के प्रति. మరియు సికిల్దే పిల్లల ఎడల. कैसे बच्चे? ఎటువంటి పిల్లలు? सिकील दे. సికిల్దే. सिकील दे माने సికిల్దే అంటే बहुत लंबे समय से खोया हुआ कोई बच्चा చాలా ఎక్కువ సమయం నుండి ఎవరైతే పోగొట్టుకున్న పిల్లవాడు बहुत लंबे समय के बाद माता पिता को मिलता है చాలా ఎక్కువ సమయం తర్వాత మాతాపితకి దొరికినట్లయితే तो बड़े प्यार से मिलते हैं, అప్పుడు చాలా ప్రేమతోని కలుస్తారు. तो उनको कहा जाता है बड़े सिक सिक से मिले हुए. అప్పుడు వారిని అంటారు చాలా చాలా సిక్ ప్రేమతో కలిసారని. सिकील दे बच्चे సికిల్దే పిల్లలు. कितने लंबे समय के बाद मिले? ఎంత ఎక్కువ సమయం తర్వాత కలిశారు? 5000 సంవత్సరాల తర్వాత అని స్టూడెంట్ అన్నారు. 5000 साल के बाद. 5000 సంవత్సరాల తర్వాత యజ్ఞం యొక్క ఆదిలోని అని స్టూడెంట్ అన్నారు. यज्ञ के आदि में యజ్ఞం యొక్క ఆదిలోనా? पहचाना था గుర్తించారా? है जो पहचाना ही नहीं तो मिले कहाँ से? ఇప్పుడు గుర్తించకపోయినట్లయితే మరి ఎక్కడి నుండి కలిసారు? है స్టూడెంట్స్ ఏదో అన్నారు. क्या बोला? ఏమన్నారు? 76 నుండి అని స్టూడెంట్ అన్నారు. 76 में मिले. 76లోని కలిసారా? मिले కలిసారా? रूहानी बाप के साथ. ఆత్మిక తండ్రితో పాటు. रूहानी बाप ఆత్మిక తండ్రి प्रत्यक्षता रूपी जन्म ले गया. ప్రత్యక్షతా రూపీ జన్మని తీసుకుని వెళ్ళారా? जयंती జయంతి शिव बाप की శివుడు తండ్రిది जो ఏదైతే बर्थनाटे पैनी नहीं बताई. వర్త్ నాట్ పెన్ని అని చెప్పలేదు, దమ్ముడికి కూడా విలువ చెయ్యదు అని చెప్పలేదు, बर्थ पाउंड बताई. వర్త్ పౌండ్ అని చెప్పారు. हीरे जैसा जन्म. వజ్రతుల్యమైన జన్మ. एक शिव बाबा की जयंती है ఒక్క శివ బాబా యొక్క జయంతి అయ్యింది. तो वो शिव बाबा అయితే ఆ శివ్ బాబా प्रत्यक्षता रूपी जन्म ప్రత్యక్షతా రూపీ జన్మ ले गया जो తీసుకుని వెళ్ళారా? सारी दुनिया में नगाड़े बजे. ఏదైతే మొత్తం ప్రపంచం అంతటా కూడా నగారాలు మ్రోగించబడతాయో, बाजे बजे. వాయిద్యాలు మ్రోగాయో. पहले माँ पहचानती है, बाप पहचानता है कि बच्चा पैदा हुआ. మొదట మాత గుర్తిస్తుంది, తండ్రి గుర్తిస్తాడు పిల్లవాడు జన్మని తీసుకున్నాడు అని, जन्म लिया. జన్మని తీసుకున్నారు అని. फिर परिवार वाले पहचानते हैं, తరువాత పరివారం వారు గుర్తిస్తారు, मोहल्ले वाले पहचानते हैं. వీధిలో ఉన్నవారు గుర్తిస్తారు. क्या कहा? ఏమన్నారు? जो देखे ఎవరైతే చూస్తారో इन स्थूल आंखों से, ఈ స్థూల నేత్రాలతోని, जो सुने ఎవరైతే వింటారో इन स्थूल कानों से. ఈ స్థూల చెవులతోని. बच्चा पैदा होता है तो कान से आवाज सुनते हैं ना पड़ोसी. పిల్లవాడు జన్మని తీసుకున్నట్లయితే చెవులతోని పక్కింట్లో ఉండేటటువంటి వారు వింటారా లేక వినరా? वहाँ वहाँ तो क्या कहते हैं, बच्चा पड़ोस में बच्चा आ गया. క్యార్ క్యారమని. అప్పుడేమంటారు? పక్కింట్లోకి పిల్లవాడు వచ్చేసాడని. ये कहेंगे कि नहीं आया? ఇలా అంటారా ఏంటి? రాలేదు అని. आया. వచ్చేసాడు. तो जो सुने, అయితే ఎవరైతే వింటారో, जो देखे, ఎవరైతే చూస్తారో उसके मुख से आवाज निकले,
వారి నోటి నుండి ధ్వని వెలువడాలి. क्या? ఏంటి? मेरा बाप నా తండ్రి आ गया. వచ్చేసాడు. और एवरलास्टिंग माने మరియు ఎవర్ లాస్టింగ్ ఒప్పుకోవాలా? या आज माने और कल न माने. नहीं आया, झूठ बोल दिया था. లేక ఈ రోజు ఒప్పుకుంటారు, రేపు ఒప్పుకోరేమనంటే అసత్యాన్ని చెప్పేశారు అని. ఏమనంటే రాలేదు, అసత్యాన్ని చెప్పేశారు. गलती में आ गए కన్ఫ్యూజన్లోకి వచ్చేసాము. है. एवरलास्टिंग माने ఎవర్ లాస్టింగ్ను ఒప్పుకోవాలి. हमेशा के लिए बुद्धि में बैठ जाए ఎల్లప్పటి కోసం బుద్ధిలోని కూర్చుండిపోవాలి. कि पाना था सो ఏమనంటే ఏదైతే పొందాలో అది पा लिया. పొందేశాము. अब कुछ पाने को नहीं रहा. ఇప్పుడు ఇంకేమి పొందడం కోసం లేదు. एकदम अमरनाथ का बच्चा बन जाए, अमरलोक का वासी. పూర్తిగా అమర్నాథుడు తండ్రికి పిల్లలుగా అయిపోవాలి. అమర్నాథుడి యొక్క పిల్లవాడిగా అయిపోవాలి. अमरलोक का वासी. అమరలోక వాసి. आज जन्म लिया, ఈ రోజు జన్మని తీసుకున్నాము, निश्चय बुद्धि हुआ. నిశ్చయ బుద్ధిగా అయ్యాము. कल अनिश्चय बुद्धि हो जाए कि ये मेरा बाप नहीं, రేపు అనిశ్చయ బుద్ధిగా అయిపోయాము, వీరు మా తండ్రి కాదు, मर जाए మరణించేశారు. तो मृत्युलोक में गया అప్పుడు మృత్యులోకంలోకి వెళ్ళారా कि अमरलोक में. లేక అమరలోకంలోక? तो कहाँ पहुँच जाए? అయితే ఎక్కడికి చేరుకోవాలి? अमरनाथ का बच्चा अमरलोक అమరనాథుడి యొక్క పిల్లవాడు में अनुभव करे అమరలోకంలోని అనుభవాన్ని చేసుకోవాలి. और 2500 साल के लिए अनुभव करे. మరియు 2500 సంవత్సరాల కోసం అనుభవాన్ని చేసుకోవాలి. ऐसी स्टेज అటువంటి స్టేజ్ 76 से बन गई 1976 నుండే తయారైపోయిందా? है? जो बन गई हो सो हाथ उठाओ. ఎవరిదైతే తయారైపోయిందో వారు చేతులు ఎత్తండి. अभी तो एक ने भी नहीं हाथ उठाया. ఇక్కడ ఇప్పుడైతే ఒక్కరు కూడా చేతులు ఎత్తటం లేదు. तो అయితే बताया చెప్పారు, कि सन 76 से नहीं कहेंगे, 1976 నుండి అయితే అనరు, 47 से नहीं कहेंगे, 47 నుండి అయితే అనరు, 36 से भी नहीं कहेंगे. 36 నుండి కూడా అనరు. बड़े सिख सिख से मिलने वाले, చాలా ప్రేమతో కలిసేటటువంటి వారు, बहुत पुराने समय से मिले हुए. చాలా పురాతన సమయం నుండి కలిశారు. कब की बात है? ఎప్పటి యొక్క విషయం అయ్యింది? हाँ 5000 సంవత్సరాల తర్వాత అని స్టూడెంట్ అన్నారు. 5000 वर्ष पहले 5000 సంవత్సరాలు ముందు जो 2018 हुआ था, ఏదైతే 2018 అయ్యిందో उस समय जो 8 बच्चे मिले थे, ఆ సమయంలో ఎంతమంది అయితే 8 మంది పిల్లలు కలిశారో, లభించారో, जिन्होंने पहचाना था, ఎవరైతే గుర్తించారో, जाना था, తెలుసుకున్నారో, माना था, ఒప్పుకున్నారో, और प्रैक्टिकल में మరియు ప్రాక్టికల్లోని बाप के తండ్రికి मृत्यु पर्यंत మృత్యు తరువాత सहयोगी बन करके रहे थे, సహయోగిగా అయి ఉండేవారో, उन बच्चों की बात है. ఆ పిల్లల యొక్క విషయం అయ్యింది. पहले మొదట, फिर नंबर बार हम बच्चों की भी మళ్ళీ తరువాత నెంబర్ వారుగా పిల్లలైన మన యొక్క కూడా बात आती है. విషయం వస్తుంది. सिख सिख से मिलने वाले చాలా ప్రేమగా కలిసేటటువంటి వారు सिकील दे बच्चे, సికిల్ దే పిల్లలు. ऐसे ऐसे बच्चों के प्रति అటువంటి పిల్లల ఎడల माता पिता का, बाप दादा का మాతాపిత యొక్క, బాప్దాదా యొక్క याद और స్మృతి మరియు प्यार
ప్యార్ ప్రేమ. याद क्यों कहा? స్మృతి అని ఎందుకన్నారు? बाबा ने तो मैं जो कहा मैं उन बच्चों को याद करता हूँ బాబా అయితే అన్నారు నేను ఆ పిల్లల్ని స్మృతి చేస్తాను जो सर्वसेवल बच्चे हैं ईश्वरीय सेवा के. ఎవరైతే ఈశ్వరీయ సేవ యొక్క సర్వీసేబుల్ పిల్లలు ఉంటారో, आसुरी सेवा में दिल नहीं लगाते. ఆసురీయ సేవలోని వారి యొక్క హృదయాన్ని మనసుని పెట్టరు. जो बाप का धंधा ఏదైతే తండ్రి యొక్క వ్యాపారమో 100 बच्चों का धंधा. అదే పిల్లల యొక్క వ్యాపారం. तो अभी ऐसे हैं. అయితే ఇప్పుడు ఆ విధంగా ఉన్నారా? है? हद तेरा भला. హత్ తేరా బలా. है तो बाप के बच्चे. ఒకవేళ ఉన్నట్లయితే అప్పుడు తండ్రికి పిల్లలయ్యారు. पेट की कोई चिंता नहीं. పొట్టు కోసం ఏమీ చింత లేదు. स्थूल पेट की స్థూల పొట్ట కోసం कोई चिंता नहीं చింత ఏమీ లేదు. और चिंता होनी भी नहीं चाहिए. మరియు చింత ఉండకూడదు కూడా. अगर बाप और बाप के महावाक्यों पर निश्चय है ఒకవేళ తండ్రి మరియు తండ్రి యొక్క మహావాక్యాల పైన నిశ్చయం ఉన్నట్లయితే बाप तो बोलते हैं తండ్రి అయితే అంటారు मेरे बच्चे कभी నా పిల్లలు ఎప్పుడు भूख కూడా नहीं मर सकते. ఆకలితో చావలేరు. गारंटी देते हैं గ్యారంటీనిస్తారు. तो भी निश्चय पैदा नहीं करते. అయినా కూడా నిశ్చయాన్ని ఉత్పన్నం చెయ్యరు. कि हम पेट के धंधे ఏమనంటే మనం పొట్ట యొక్క వ్యాపారం, दुनिया के धंधे ప్రపంచం యొక్క వ్యాపారం, देह के धंधे దేహం యొక్క వ్యాపారాలు छोड़ देंगे విడిచిపెట్టేసినట్లయితే तो हम भूख मरने वाले అప్పుడు మనం ఆకలితో మరణించేటటువంటి వారిమి नहीं है. కాదు. भले భలే दुनिया में ప్రపంచంలోని कितना भी बड़ा अकाल दुकाल पड़े ఎంత కరువు కాటకాలు వచ్చినా కూడా क्या ఏంటి दुनिया के बड़े बड़े साहूकार ప్రపంచం యొక్క పెద్ద పెద్ద షాహుకారులు, मल्टी मिलियनायर మల్టీ మిలియనాయర్, करोड़पति अरबपति కోట్లాధిపతి, 100 కోట్లాధిపతి, उनकी नोटों की गड्डियां सड़कों पर पड़ी रहेंगी. వారి యొక్క నోట్ల కట్లు రోడ్ల పైన పడి ఉంటాయి. कोई नहीं उठाएगा. ఎవ్వరూ తీయరు. उनको रोटी का टुकड़ा भले न मिले వారికి రొట్టె ముక్కలు భలే లభించకపోయినా కూడా, लेकिन बाबा के बच्चों को కానీ బాబా యొక్క పిల్లలకి जरूर मिलेगा. తప్పకుండా లభిస్తాయి. कौन से बच्चे? ఏ పిల్లలు? जो बाप का धंधा ఏదైతే తండ్రి యొక్క వ్యాపారమో 100 बच्चे का धंधा. అదే పిల్లల యొక్క వ్యాపారం. बाप की याद తండ్రి యొక్క స్మృతి किन बच्चों को ज्यादा याद आएगी? ఎక్కువ ఏ పిల్లలకి స్మృతి వస్తుంది? है सर्वसेवक. స్టూడెంట్స్ అన్నారు సర్వీసేబుల్ పిల్లలకి అని. బాబా कैसे సర్వీసేబుల్ పిల్లలకి. सर्वसेवल? ఎటువంటి సర్వీసేబుల్ పిల్లలు? आधा देह का धंधा, సగం దేహం యొక్క వ్యాపారం, आधा आत्मा का धंधा. సగం ఆత్మ యొక్క వ్యాపారమా? है पूरा बाप का बच्चा. పూర్తిగా తండ్రి యొక్క పిల్లవాడు. जो बाप का धंधा सो ఏదైతే తండ్రి యొక్క వ్యాపారమో అదే बच्चे का धंधा. పిల్లవాడి యొక్క వ్యాపారం. ऐसे बच्चों के लिए बोला అటువంటి పిల్లల కోసం అన్నారు कि बाप सर्वसेबुल बच्चों को याद करते हैं. ఏమనంటే తండ్రి సర్వీసేబుల్ పిల్లల్ని స్మృతి చేస్తారు. देह के धंधे में लगे हुए हैं దేహం యొక్క వ్యాపారంలోని ఇమిడి ఉన్నారు. तो दुनिया वाले कहेंगे तुम कहते तो हो. అప్పుడు ప్రపంచం వారు అంటారు మీరు అనడం అయితే అంటారు कि हमारा बाप आया हुआ है. ఏమనంటే మా తండ్రి వచ్చి ఉన్నారు అని. बेहद का बाप आया हुआ है. బేహద్దు తండ్రి వచ్చి ఉన్నారు.
भगवान बाप आया हुआ है, భగవంతుడు తండ్రి వచ్చి ఉన్నారు, जिससे जन्म जन्मांतर की बेहद की प्राप्ति होती है। అతని ద్వారా జన్మ జన్మాంతరాలు బేహద్దు యొక్క ప్రాప్తి అవుతుంది. फिर तुम इस दुनियावी धंधे में क्यों लगे हुए हो? మరి మీరు ఈ ప్రపంచం యొక్క పని వ్యాపారాల్లోని ఎందుకని ఇమిడి ఉన్నారు? काय के लिए मकान दुकान बनाए रहे हो? ఎందుకోసం ఇల్లు దుకాణాలు అవి కట్టుకుంటున్నారు? ओम शांति। ఓం శాంతి. విసిడి నెంబర్ 2328, నీలంగా, మహారాష్ట్ర. ఓం శాంతి.